బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీలో ట్విస్ట్ చోటు చేసుకుంది. సీసీ కెమెరాలో కుక్క తిరిగిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పాప కనిపించకుండా పోయిన రోజే అమ్మవారి ఆలయం దగ్గర కుక్క తిరిగింది. మధ్యాహ్నం 12:42 ఆ కుక్క కనిపించింది. పాప కోసం ఊరంతా ఆందోళనగా తిరిగింది కుక్క అడవిలోకి వెళ్లకుండా చిన్నారి కోసమే వెతికింది అని చెప్పి భావించడం జరుగుతోంది పోలీసులు. అమ్మవారి ఆలయం దగ్గరే కుక్క ఎందుకు స్లోగా వెళ్ళింది? జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేస్తే వెంబడించి ఆగిందా? కుక్క వెళ్తున్న తీరు చూస్తూ ఉంటే ఈ పాపను ఎవరు కిడ్నాప్ చేశారు అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే రూట్లో చిన్నారి వెళ్ళి ఉంటుందని అనుమానం వ్యక్తమవుతుంది. 14 రోజులైనా చిన్నారి ఆచూకీ లభించలేదు. అటవీ ప్రాంతంలో జీడిపిక్కల సేకరణ, చిన్న జంతువుల వేటగాళ్లపై పోలీసుల ప్రత్యేక దృష్టి వెళ్ళింది. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఆ రోజు 12:42 ప్రాంతంలో ఆ కుక్క తిరుగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అయితే టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు, మధ్యాహ్నం టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా స్లోగా వెళ్ళింది. మీరు చూడొచ్చు, చాలా స్లోగా వెళ్ళింది. అక్కడక్కడే తిరిగింది. ప్రస్తుతం ఆ కుక్క తిరిగిన ప్రాంతాన్ని జల్లెడ పడుతూ ఉన్నారు. ఎక్కడైనా క్లూ దొరకకపోతుందా అని చెప్పి పోలీసులు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తుని చిన్నారి మిస్సింగ్ కేసు అంత సంచలనంగా మారింది. ప్రతి ఒక్కరు ఇప్పటికీ కూడా ఎక్కడో చోట పాప ఉండి ఉంటుంది, బ్రతికే ఉండి ఉంటుంది అనేది చాలా బలమైన నమ్మకం ఉంది జనాల్లో. బహుశా ఇంకొన్ని రోజులు పట్టొచ్చేమో కానీ పాప ఆరోగ్యంగా తన తల్లి చేతికి చేరుతుంది అనేది కొంతమంది చాలా బలంగా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ కుక్కకు సంబంధించిన సీసీ ఫుటేజ్, ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే కుక్క తిరుగుతూ ఒక టెంపుల్ దగ్గర రాబోతుకి మాత్రం, ఒక టెంపుల్ దగ్గరికి వచ్చే సమయానికి చాలా స్లో అయిపోయింది. చాలా నేచురల్గా, చాలా నార్మల్గా కనిపించింది. ఎవరైనా పాపని కిడ్నాప్ చేసి ఉంటారా? ఇదే ప్రస్తుతం రైజ్ అవుతున్న క్వశ్చన్. డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం కుక్క తిరిగిన ప్రాంతానికి సంబంధించేటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏమైనా క్లూ దొరికిందా? సచిన్, ఏదైతే తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్ సంబంధించిన ఈ రోజు అయితే 14 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా ఆశలు అయితే సన్నగిలిన నేపథ్యంలోనే కుక్క సంబంధించినటువంటి ఒక సీసీ ఫుటేజ్ కనిపించిన నేపథ్యంలో ఇప్పుడు అయితే పాప ఆచూకీ దొరుకుతుందని కూడా ఆశలు అయితే ప్రతి ఒక్కరిలో కూడా చిగురిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి ప్రధాన కారణం ఏదైతే కుక్క అదృశ్యమైన ఏదైతే పాప ఇద్దరు కూడా 6వ తేదీనే అదృశ్యమయ్యారు. ఆ రోజు నుంచి కూడా కుక్క కూడా కనబడలేదు. కుక్క అయితే 6వ తేదీన పాపతో పాటు అదృశ్యమై 9వ తేదీన అయితే పాపకు రాకుండా ఒక్కతో తిరిగి వచ్చినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కుక్క అదే రోజు అదే ప్రాంతం ఏదైతే సిహెచ్ అగ్రహారం పామాయిల తోట నుంచి అటువైపు కొండల ప్రాంతం అటువైపు అయితే మనం ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేసాం. ఆ యొక్క ప్రాంతం నుంచి ఏదైతే చివరిసారిగా కనిపించిన ఫినిషింగ్ ప్రాంతం నుంచి ఆ గిడిమావిడి తోటల మీదుగా అలాగే సిహెచ్ అగ్రహారానికి అయితే ఆ కుక్క వచ్చినట్టుగా తెలుస్తొస్తుంది. చివరిసారిగా అదే అక్కడ ఉన్నటువంటి గుడి ఏదైతే ఉందో గుడిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో మధ్యాహ్నం 12:42 కుక్క అక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఉందా? అదే సీసీ ఫుటేజ్ లో మనం వెళ్తున్నటువంటి విజువల్స్ లోనే కుక్క వెళ్తున్నటువంటి దృశ్యాలు. అంటే పాపను ఎదుర్కొంటూ కుక్క వెళ్ళిందనేది కూడా అందరూ కూడా భావిస్తున్నారు. అంటే ఎవరో పాపని అపహరించిన నేపథ్యంలోనే కుక్క వెంబడించుకుంటూ అలాగే సిహెచ్ అగ్రహారం అలాగే కొండ దిగువ ప్రాంతం నుంచి అటువైపు నుంచి దిగి ఇటువైపు వచ్చి కుక్క అయితే నడుచుకుంటూ వచ్చింది. ఆ రోజు ఏదైతే దానికి GPS అమర్చినాడు కూడా కుక్క అదే ప్రాంతాన్ని కూడా సిహెచ్ అగ్రహారం అక్కడ ఉన్నటువంటి పామాయిల తోటలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా క్లియర్ గా ఆ రోజు అక్కడ కూడా తిరిగింది కుక్క. అంటే ఈ యొక్క ప్రాంతం నుంచి అయితే మరి రోడ్డుపైకి వచ్చి ఎవరైనా పాపను అపహరిస్తే అతను వెంబడించుకుంటూ పోయి కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చిందని తెలియాల్సిన పరిస్థితి ఉంది. కానీ తర్వాత కుక్క అయితే వెళ్తున్న ప్రయాణంలోనే ఆందోళనకరంగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క వీడియో ప్రస్తుతం ఆ పాప ఖచ్చితంగా ఏ అడవి జంతువులు కూడా తనపై దాడి చేయలేదు. అలాగే ముఖ్యంగా ఎవరు పాప క్షేమంగా ఉంది
అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. అంటే దానికి ప్రధాన కారణం కుక్క వెళ్ళినటువంటి అదే రోజు అంటే 11:30 నుంచి అయితే పాప అదృశ్యమైంది. ఆ మరుసటి రోజు గంట తర్వాత అలాగే పాపను వెతుక్కున్నారు. వెతుకున్న నేపథ్యంలో 11:52 పాప అదృశ్యమైనట్టుగా కూడా భావించారు. అక్కడి నుంచి 11:52 అంటే అదే రోజు మధ్యాహ్నం 12:42 కుక్క అది సీసీ ఫుటేజ్ లో కనపడడమే పెద్ద కూడా ఆశలు చిగురించడానికి ప్రధాన కారణంగా కూడా భావిస్తున్నారు. అంటే ఎవరో తీసుకువెళ్ళి ఉంటారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఆ పక్కన ఏదైతే తాతబాబు చూసిన తర్వాత మరొక వ్యక్తి ఈ యొక్క సంచార జాతికి సంబంధించిన ఎవరో కొంతమంది అటువైపుకు వచ్చి ఉంటారు. ఆ జీడిపిక్కలు వేరుకునేందుకు వచ్చి ఈ పాపని అపహరించి పోయి ఉంటారనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి ప్రతి ఒక్కరిలో కూడా. ఆ విధంగానే అక్కడ ఉన్న స్థానికులు కూడా భావిస్తున్నారు. అలాగే అంతేకాకుండా అటవీ జంతువులను ఎవరైనా వేటాడేందుకు వచ్చి అటువైపు తిరుగుతున్న వాళ్ళు అలాగే అనుమానాస్పదంగా వెళ్తున్న వారే ఈ పని చేసి ఉండొచ్చు కూడా అంటున్నారు. అంటే అటువైపు వచ్చిన వారు ఇప్పటివరకు కూడా మొబైల్ డేటా కూడా ట్రాక్ అవ్వలేదంటే ఆ మొబైల్ సంబంధించిన వాళ్ళు కూడా సరైన మొబైల్ సౌకర్యం కూడా ఉండదు. అటువంటి వ్యక్తులే ఇటువైపు తిరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంచార జాతి అంటే వాళ్ళకి సరైన ఫెసిలిటీ ఉండి ఎటువంటి మొబైల్ ఉండవు. ఒకవేళ మొబైల్ ఉన్నా కూడా సరిగా పనిచేయని పరిస్థితి ఉంటుంది. కేవలం మొబైల్ నెట్వర్క్ అంటే దాని ప్రకారంగానే వాళ్ళు ఆ ఫోన్ మాట్లాడుకోవడం ఒకవేళ స్విచ్ ఆగిపోయినా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అటువంటి వారే అటువైపుకి వచ్చి పాపని అపహరించి ఒంటరిగా కనపడింది కాబట్టి అపహరించిపోతున్న క్రమంలోనే కుక్క అటువైపు వస్తూ అలాగే సిహెచ్ అగ్రహారం మీదుగా ఆ గుడివైపు ఆందోళనకరంగా ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరో ఆ పాపను అటువైపు తీసుకువెళ్తుండగానే ఇటువంటి క్రమంలోనే కుక్క ఆందోళనకరంగా కనిపిస్తుంది అనేది కూడా పలువురు అయితే భావిస్తున్నారు. పాప అయితే సురక్షితంగా ఉందనేది కూడా ఈ యొక్క కుక్క సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ప్రధాన కీలకంగా అయితే ప్రస్తుతం మారింది. కుక్క ఇప్పటికే చనిపోయిన పరిస్థితి అందరి పోలీసు తెలిసిందే. అలాగే కుక్క సంబంధించిన ఫారెన్సిక్ రిపోర్ట్ రావాలి, అది ఇంకా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే మన కుక్కకు సంబంధించినటువంటి వీడియో అయితే ప్రస్తుతం వీడియో అయితే వైరల్ గా మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పాప అయితే సురక్షితంగా క్షేమంగా వస్తుందని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. జ్ఞానేశ్వరి ఏమైంది, జ్ఞానేశ్వరి ఆచూకీ ఎక్కడంటూ ఇప్పటికే బృందాలన్నీ కూడా పక్కన చెల్లెడబడుతున్నాయి. పోలీసులు ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కోణంలోనే అలాగే ఇప్పుడు సంచార జాతికి సంబంధించిన వారి కోసం అలాగే మొత్తం ఈ యొక్క అడవిలో వేటాడే వారి కోసం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తుల కోసం అయితే అన్వేషణ అయితే పక్కన 14వ రోజు అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరి చూడాలి మరి పాపకు సంబంధించినటువంటి ఆచూకీ లభిస్తుందని కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రేపు ఎల్లుండైనా సరే కనీసం పాప క్షేమంగా సురక్షితంగా తిరిగి వస్తుందని కూడా కోటి ఆశలతో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తకైతే మాత్రం తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీలో ట్విస్ట్ అవుట్ చేసుకుంది. సీసీ కెమెరాలో కుక్క తిరిగిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పాప కనిపించకుండా పోయిన రోజు అమ్మవారి ఆలయం దగ్గర కుక్క తిరిగింది. మధ్యాహ్నం 12:40 కనిపించింది కుక్క. పాప కోసం ఊరంతా ఆందోళనగా తిరిగింది ఆ కుక్క అడవిలోకి వెళ్లకుండా చిన్నారి కోసమే వెతికింది అని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు. అమ్మవారి ఆలయం దగ్గరే కుక్క ఎందుకు స్లోగా వెళ్ళింది, జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేస్తే వెంబడించి ఆగిందా అనే అన్ని కోణాలు కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. కుక్క వెళుతున్న తీరు చూస్తుంటే పాపను ఎవరో కిడ్నాప్ చేశారు అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే రూట్లో చిన్నారి వెళ్ళి ఉంటుందని చెప్పి అనుమానం కూడా ఉంది. 14 రోజులైనా పాప ఆచూకీ లభించలేదు. అటవీ ప్రాంతంలో జీడిపిక్కల సేకరణ, చిన్న జంతువుల వేటగాళ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కథను కూడా కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU